ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలంటే ఆపండి ఆపండి ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకిని. నీ ఆర్గ్యుమెంట్స్ ని సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూర్ది చేశానో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసును కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. అంతా నీ భ్రమ. ఇది అసెంబ్లీ కాదు R&B మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు విరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి. ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతి క్షణం క్లయింట్స్ న్యాయం కోసం పోరాటం అలవాటు. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్ జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పైనుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్య, దివ్య, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరికి చెప్పానన్నా? ఏం చేయను, ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. హలో, తరనన్నానా తరనన్నానా, ఒకరికొకరు నువ్వు నేను. ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే. ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను. కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు, వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటో రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్ నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరు ఇంకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చరిత్ర రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని 2 విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమాన్, దూకండి, ప్రేమ బ్రతకాలి. ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు రామ, ఇది మాట వినరు. వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలు అయిపోతుంది. అంజలి ఏం చేయదు, కావాలంటే నేను దూకుతాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు? మనసంతా నువ్వే అనే రేంజ్లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం.
అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగుళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది. రాజకీయంలో నా ఇమేజ్ పై పైకి వెళ్తుంది. డిసైడ్. I said decide. నేను దూకుతాను. On. దూకండి. దూకండి. Yeah. దూకొద్దు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. రేయ్, వద్దు, చెప్పేది విను. రేయ్. వదలండి. 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 వేణు, మమ్మీ. వదలండి. దివ్య దివ్య దివ్య, ప్లీజ్ నన్ను రక్షించు. ఎంతకాలం అనుకున్నా నేను నీకు తాళి కట్టిన మొగుడిని. నన్ను రక్షించు. దివ్య, ప్లీజ్ నన్ను క్షమించావు. పెళ్ళాం కన్నా పదవి ముఖ్యం అనుకున్నాను, కానీ పదవి కన్నా ప్రాణం ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే. ఇది చూస్తుంటే భయం అవుతుంది. దివ్య, థ్యాంక్ యూ దివ్య. పెళ్ళాం కొంగల ప్రాణం కూడా కాపాడుతుందని తెలిస్తే పదవిని ఎందుకు ప్రేమిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను.